దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి కొంత సమయము కొద్ది మాటలు చదువుకొని ప్రార్థన చేసుకొని దినముల కోరికను ముగించుకుందాం. నిజముగా ప్రతి మనిషి జీవితము చాలా ప్రాముఖ్యమైన జీవితము. ఈ ప్రాముఖ్యమైన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఒకరికి జరిగినట్టు మరొకరికి జరగాల్సింది లేదు, ఒకరికి అనుకూలించినట్టు మరొకరికి అనుకూలించాల్సిన అవసరము లేదు. ఎవరి జీవితము ఎప్పుడు ఎలాగ మారిపోతుందో మన చేతుల్లో లేదు. కాబట్టి ఉన్న ఈ జీవితంలో ఉన్న రోజులలో ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే మనిషి జీవితము సుఖ దుఃఖాలు కలిసిపోయిన జీవితం మనిషి జీవితం. సుఖము ఉన్నప్పుడు సుఖపడుతూ ఉంటాము, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతూ ఉంటాము. అందుకని ఆలోచించినప్పుడు, కొన్ని విషయాలు గమనించినప్పుడు, కొన్ని మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు మానవ జీవితంలో దేవుడు చేసినటువంటి మంచి పనులను జాగ్రత్తగా బండ మీద రాసుకున్నట్టుగా, లిఖించినట్టుగా జాగ్రత్తగా రాసుకోవాలి. కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి అనుకోండి, కొన్ని అంటే దుఃఖం కలిగించాయి, ఇసుక మీద రాసుకోవాలి. ఎందుకంటే మంచి పనులు శాశ్వతకాలం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని బాధకరమైన సమస్యలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కొద్ది రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దుఃఖం ఎల్లకాలము ఉండదు. దుఃఖంలో ఉన్నవాడు సంతోషం కోసం ఎదురు చూడాలి. సంతోషంలో ఉన్నవాడు ఇదే శాశ్వతమని ఎదురు చూడకూడదు. ఈ రోజులను మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి జీవితము దేవుడు పెట్టినటువంటి దీపం, అది మనందరికీ తెలుసు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ను దేవుడి కోసము సమయం ఇవ్వటానికి సమయం దొరకని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. బాగా ఆలోచించండి. బాగా ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక మాట ఏంటంటే, ధాన్యం పండించే రైతుకు అన్నం లేనట్టు దేవాలి. అంతే కదా? ధాన్యం పండిస్తున్న రైతుకి ఏం దక్కలేదంట? అన్నం దక్కదు. అదే విధముగా ఆయుష్ ఇచ్చిన దేవునికి, సమయం ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వడానికి మనకు అవకాశం లేదు. ఏంటంటే సమస్యలు చెప్తుంటాము, లేనిపోని సాకులు చెప్పుకుంటూ దిగిపోతుంటాం. ఎందుకు ఇలా చెప్పాలి? అవసరం ఏమిటంటే అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు, ప్రతికూలించే పరిస్థితులు చెప్పుకోవాలి. కొన్ని పరిస్థితులు చెప్పుకుంటే తీరే కాదు, కొన్ని పరిస్థితులు మన బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే బాధ చూసి బాధపడే వాళ్ళు ఎవరు లేదు, హేళన చేసే వాళ్ళు ఎక్కువైపోయే రోజులు ఉన్నాం. ఎందువల్ల మనం దేవుని సన్నిధికి రాలేమో, ఎందువల్ల మనం దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నామో, మన పరిస్థితి మనం వేరే వాళ్ళకి చెప్పుకునే రోజుల్లో లేవు. రెండోది, చెప్పుకొని ఎవరైనా బాధ తీరుస్తారేమనుకుంటే తీర్చే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది, ప్రతి సమస్య రావటానికి కూడా కారణం ఉంటుంది, ఊరకనే ఏది రాదు. ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే, దేవుడు ప్రతి మనిషిని ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ కూడా దేవుడిని గుర్తించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి దేవుడిని గుర్తిస్తున్న మనుషులు లోకంలో పడిపోయి దేవుడిని మర్చిపోయే రోజుల్లో ఉన్నాం. ఎలాగంటే మనం ఆలోచించినప్పుడు మంచి జరిగించిన దేవుణ్ణి చెడు వచ్చినప్పుడు మంచి మర్చిపోతాం. దేవుడు మన జీవితంలో మంచి జరిగించాడు అనుకో, చిన్న బాధ వచ్చిందనుకో,
మంచి చేసిన దేవుని మర్చిపోయి ఆ బాధ వచ్చినందుకు దేవుని నిందించేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అది నిజం. ఎలాగంటే బాగా గమనించి ఆలోచిస్తే మానవ జీవితం అనేది మనం ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి ఒక దానిలో నుంచి మనం ఆలోచిస్తే మానవ జీవితం అనేది యుద్ధములతో కూడినది, పోరాటములతో కూడినది మానవ జీవితం. అందుకని యుద్ధములతో పోరాటములతో కూడినటువంటి మానవ జీవితంలో యుద్ధము జరిగించువాడు యెహోవా, యుద్ధమును గెలిపించువాడు దేవుడే. కానీ మనము ఆ యుద్ధములో పాలి భాగస్థులమై ముందుకు సాగాలి. ఇంకా కొంత సమయం జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందాం. మనము యుద్ధములో ఏమై ఉండాలి? పాలి భాగస్థులమై ఉండి, యుద్ధము యెహోవాదే, యుద్ధమును ఆయనే జరిగిస్తున్నాడు, యుద్ధమును ఆయనే కొనసాగిస్తాడు, యుద్ధమును ఆయనే గెలిపిస్తాడన్నట్టుగా మనం ముందుకు సాగుతూ ఉంటారు. ఎలాగంటే శత్రువు ఎప్పుడు కూడా ఎక్కడుంచాడు దేవుడు? శత్రువుని ఎప్పుడు కూడా ఎక్కడుంచాడు దేవుడు? శత్రువు ఎప్పుడు కూడా నీ పాదాల కింద పెట్టి ఉన్నాడు. ఆయన నీ పాదముల కింద ఉన్నాడు శత్రువు. శత్రువు శిరస్సు మీద నువ్వు కాలు పెట్టి వాడిని గెలవాలన్న తపనతో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎలాగంటే మీకు అందరికి అర్థంగా ఉంటానని చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 24 నుంచి జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. వారు ఆ రాజులను వెలుపలకి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధములకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఆ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తన పాదముల నుంచెని. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వమును వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుడనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేల్ ప్రజలను యెహోషువ నాయకత్వంలో నడిపిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇలా సాగిపోతూ ఉన్నప్పుడు అక్కడ కొంత హాయి పట్టణాన్ని గెలిచిన తర్వాత, ఎరుగో పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఇక్కడ 5 రాజులతో పోటీ పడి యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. మరి జాగ్రత్తగా యుద్ధం చేయడానికి సిద్ధపడినప్పుడు ఆ యొక్క ప్రదేశంలోనికి వచ్చినప్పుడు రాత్రి అవుతున్న సందర్భంలో అప్పుడు యెహోషువ ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను నిలువమని ప్రార్థన చేయగా సూర్యుడైనను చంద్రుడైనను ఒక దినమంతయు అస్తమించుటకు ప్రయాణం చేయలేదు, ఆగిపోయాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. కాలం అనేది ఒక రోజు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఇశ్రాయేలీయులు యుద్ధములో శత్రువులను ఓడించడానికి ఆగిపోయింది. బాగానండి, ఇశ్రాయేలీయులు యుద్ధములో శత్రువులను ఓడించడానికి ఏం మాట్లాడి దేవుడు? సూర్యుడిని చంద్రుడిని, ఒక రకంగా చెప్పాలంటే కాలాన్నే ఆపేశాడు. కాలచక్రాన్ని ఏం చేశాడు దేవుడు? ఆపేశాడు. ఎందుకోసం ఆపాడంటే తన బిడ్డలు యుద్ధములో గెలవాలి, తను నమ్మిన ప్రజలు యుద్ధంలో గెలవాలని, తను నమ్మిన ప్రజలు ఎక్కడ ఓడిపోకూడదని, తను నమ్మిన ప్రజలు ఏ పరిస్థితిలో కూడా తల వంచకూడదు. కాబట్టి
దేవుడు తన ప్రజల కోసము కాలాన్ని ఆపే దేవుడు నీ దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా. ఈరోజు మనం ఏమనుకుంటామంటే నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, ఎప్పుడు నా నుంచి పోతాయని నువ్వు అనుకుంటావు. నీ నుంచి అవి పోవు. వాటిని గెలవటానికే నీ దగ్గరకు పంపించాడు దేవుడు. అవి పంపించడానికి, అవి నీ నుంచి తీసివేయడానికి కాదు. వాటిని నువ్వు గెలవాలి, వాటిని నువ్వు ఓడించాలి, వాటిని నువ్వు ఎదిరించాలి. వాటిని నువ్వు ఓడించి వాటి మీద విజయం చేకూర్చినప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడని అర్థం. ఇక్కడ అదే చెప్తున్నాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఏం చేశారంట చూడండి. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. శత్రువుల మీద, ఎవరి మీద? ఎవరి శత్రువుల మీద? ఇశ్రాయేలీయుల శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు. పగ తీర్చుకొని వరకు అంటే వాళ్ళ పగ తీరేదాకా దేవుడు ఏం చేశాడంటే కాలాన్ని ఆపేశాడు. ఈరోజు నీ శత్రువును నువ్వు ఓడించాలి, నీ శత్రువు నీ దగ్గర నుంచి పారిపోవాలి, నీ శత్రువుకు నీ యొక్క ఎదురుగా నిలబడే అర్హత లేకుండా చేయాలంటే దేవుని నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడిని చంద్రుడిని ఆపేసిన దేవుడు, కాలాన్ని ఆపేసిన దేవుడు పరిస్థితులను ఆపటం ఒక లెక్క కాదు. కాలాన్ని ఆపాడు కదా. ఇప్పుడు నీ పరిస్థితులు ఆపలేదా? నీకున్న సమస్యలను మార్చలేదా? నీకున్న స్థితిని, నీకున్న పరిస్థితిని వేరు చేయడం ఆయనకేమన్నా అసాధ్యమా? ఆయనకు అసాధ్యమేమి లేదు. కానీ యెహోషువ చేసిన ప్రార్థన ఈరోజు క్రైస్తవులు చేయలేకపోతున్నారు. క్రైస్తవులు చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా నాకు ఏ ఇబ్బంది జరగకుండా చూడని ప్రార్థన చేస్తున్నారు. కానీ యెహోషువ ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా మా శత్రువులు మా ఎదుటికి వచ్చినప్పుడు వాళ్ళని ఓడించేంత వరకు నీవు ఒక దినమున సూర్యుడిని చంద్రుడిని నిలుపయ్యా. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తే ఇక యుద్ధం జరగదు. సూర్యుడు ఉన్నంత వరకే యుద్ధం జరగాలి. సూర్యుడు అస్తమించిననుకో యుద్ధం జరగదు, మరలా మరుసటి రోజు యుద్ధం అవుతుంది. కాబట్టి సూర్యుడు అస్తమించకుండా మేము శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు నువ్వు సూర్యుని నిలుపు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి ఒక్క దినమున సూర్యుడిని కదలనీయకుండా ఆపేశాడు. ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితి, నీకున్న ప్రతిదీ నీకు తెలుసు, సమస్యలు నీకు తెలుసు, ఆ యొక్క వస్తున్నటువంటి ఆ యొక్క ఇరకాటాలు నీకు తెలుసు. వీటన్నిటిలో నేను జయించాలి ప్రభు అంటే దేవుడు నీ కోసం ఏదైనా మార్చగలడు, నీ కోసం ఏదైనా చేయగలడు, ఎలాంటి పరిస్థితినైనా చేయగలడు. అందుకని ఇక్కడ 5 రాజులను తీసుకుని వచ్చి ఒక గుహలో బంధించి ఆ గుహ మీద రాళ్ళ కుప్ప పరిచి యెహోషువ దగ్గరికి తీసుకురాగా యెహోషువ 5 రాజులను బయటికి రప్పించాడు. యెహోషువ 5 రాజులను బయటికి రప్పించి అక్కడ మనం చదివినప్పుడు చూసినప్పుడు వారు అలాగ చేసి యెరూషలేము రాజులను, హెబ్రోను రాజును, యర్మాతు రాజును, లాకీసు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చేది. ఎంతమంది రాజులు? 5 రాజులు. అంటే వాళ్ళ సైన్యాలను, వాళ్ళకు సంబంధించిన దానిని అంతటిని ఓడించి రాజులు మాత్రమే తీసుకొని వచ్చి ఒక గుహలో బంధించారు. గుహలో బంధించిన తర్వాత ఆ రాజుల 5 బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యెహోషువ బాగా నుంచి ఆలోచించండి. ఆ రాజుల 5 బయటికి తీసుకొని వచ్చి వారు ఆ రాజులను వెలుగు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తమతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి అన్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు కదా, వచ్చిన వాళ్ళు అన్నారు కదా, మీరు ఇక్కడ దగ్గరికి రండి, ఇదిగో మీరు ఓడించిన రాజులు మీ దగ్గర ఉన్నారు. ఈ 5 రాజులను తీసుకొని వచ్చి వాళ్ళని చంపేయమని చెప్పరా.
కత్తి చేతిలో ఉంది యెహోషువ చేతిలో. వాళ్ళందరి చేతికి కత్తులు ఇచ్చి 5 రాజులను ఎదురుగా నిలబెట్టి కత్తితో నరికించినా అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే శత్రువు వాళ్ళ చేతిలో దొరికాడు. దొరికిన శత్రువును బంధించారు. బంధించిన ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన, జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, శత్రువు వాళ్ళ కాళ్ళ ముందున్నప్పుడు యెహోషువ శత్రువులను పైకి తెప్పించి యుద్ధంలోనికి వచ్చినటువంటి యోధులను పిలిపించి, ఇదిగో ఈ రాజులు మీ ఎదురుగున్నారు, వీళ్ళని ఏం చేయాలనేది నేను చెప్తానని చెప్పించి ఆ రాజుల 5 పిలిపించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. వాళ్ళందరి ముందు వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చోగానే ఇప్పుడు యెహోషువ వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఈ రాజుల యొక్క భుజముల మీద మీ పాదములు పెట్టి, అక్కడ రాయబడిన మాట చదువుతా చూడండి. యోధుల అధిపతుల దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తన పాదములను ఉంచిరి. వీళ్ళందరూ మోకాళ్ళ మీద కూర్చున్నటువంటి 5 రాజుల యొక్క 10 నిమిషాలు అంటే వాక్యం వినేటప్పుడు నిలబడతారు. మీకు వినండి, తర్వాత మళ్ళీ ఇంటికి మొదలు, ఎక్కువ సమయం ఉండదు. బాగానండి. ఆ రాజులను 5 రాజులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి యోధులందరినీ దగ్గరికి రప్పించి వాళ్ళ ఎదురుగా మీరు నిలబడమని చెప్పి వాళ్ళ మెడల మీద మీ పాదాలు పెట్టమన్నారు. ఇక్కడ వాళ్ళ మెడల మీద, ఎందుకంటే దాని గురించి మీకు చెప్తా బాగానండి. వాళ్ళ మెడల మీద యోధులు పాదాల నుంచి ఇప్పుడు మీరు చెప్పండి ఏమని చెప్తున్నాడు, ఎక్కడికి, ఏ దేశానికి, ఏ ప్రాంతానికి, ఏ ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాకు విజయమే చేకూరుస్తాడు కానీ అపజయం రాదని చెప్పండి అని చెప్పాడు. అందుకే అక్కడ కింద రాయబడింది, ఏం రాయబడిందంటే, అప్పుడు యెహోషువ మీరు వారితో ఏమన్నాడు, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం కలిగి ధైర్యముగా నుండి మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులందరినీ యెహోషువ వీరు చేసినట్టుగానే మీకు వారికి చేయుదురు కాక. ఇప్పుడు ఈ రాజులను ఎలాగైతే మీ కాళ్ళ కింద ఉంచాడో, ఎక్కడ ఉంచాడమ్మా? మీ కాళ్ళ కింద. వాళ్ళ భుజముని మెడల మీద మీ పాదాలు పెట్టారంటే మీ కాళ్ళ కింద ఉన్నారు. మీ కాళ్ళ కింద ఈయనని ఎలాగ ఉంచాడో, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా, ఏ యొక్క స్థలంలోనికి వెళ్ళినా మీకు ఎదురు పడిన ప్రతి ఒక్కరిని మీ పాదాల కింద ఉంచునుగా చెప్పాడు. మీకు ఎదురు పడినప్పుడు మీరు భయపడి ఎదిగిపోవద్దు. దేవుడు ఎక్కడ ఉంచుతాడు? మీ పాదముల కింద వాళ్ళ తలను ఉంచుతాడు. వాడి తలల మీద మీరు పాదాలు పెట్టి వాడిని గెలిచి వెళ్ళిపోతారు మీరు, అంతే. ఈరోజు ఈ 5 రాజుల్లాగానే మన యొక్క సమస్యలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని మనము గెలిచి, వాటిని మన పాదముల కింద పెట్టుకొని గెలిచి ఎలలేక వాటికి భయపడి మనం వెనుకబడిపోతున్నాం. అందుకని యెహోషువ ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, జడియకుడి, ధైర్యం తెచ్చుకొని నిలబడి అని రాయబడి. ఈ 5 రాజులు తెచ్చినట్టుగానే నీకు, నీ కుటుంబంలో, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ ప్రాంతంలో, నీ ప్రదేశంలో నీకు శత్రువులు ఇలాగనే ఉన్నారు. ఈ శత్రువులు నువ్వు జయించాలంటే వారిని జయించే శక్తి దేవుడికి ఇచ్చాడు. కానీ నువ్వే చూసి ఏం చేస్తున్నావు? మీ అందరికీ తెలుసుగా, 40 దినములు, ఎన్ని రోజులమ్మా? 40 దినములు శూరులు, వీరులు, విద్య నైపుణ్యము కలిగిన వారు ఈ ఆయుధములు చేత పట్టుకొని, వారి దగ్గర ఉన్నటువంటి ఖడ్గములు చేత పట్టుకొని పగులు రాత్రి తేడా లేకుండా మంచి పదార్థములు తినుచు 6 మూల జానడు ఉన్నటువంటి గొల్యాతును చూసి భయపడి ఒక్కడు కూడా యుద్ధ రంగంలోనికి వెళ్ళి యుద్ధం చేయటానికి మగశిరి గలవాడే ముందుకు పోలేదు. ప్రతి వాడు ముందుకు పోయి ధైర్యముగా జయించటం చేతగాక భయపడి ఎదుర్కొస్తూ ఉన్నాడు. ఇంతలో దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి పేరు అందరికీ తెలుసు, దావీదు. తెలుసు కదా? ఈ దావీదు వచ్చాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. ఏమంటున్నాడు? దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తానన్నాడు. ఎవరితో? ఆ శత్రువుతోనా?
అవునయ్యా, నేను శత్రువు యుద్ధం చేస్తాను. ఇదిగో యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, యుద్ధములో అనుభవం కలిగిన వారు, బాల్యం నుండే యుద్ధం నేర్చుకున్న వారు, ఇల్లు విద్య కానీ, లేకపోతే ఖడ్గంతో కత్తి విద్య కానీ, లేకపోతే ఒడిశాలతో యుద్ధం కానీ, ఇవన్నీ బాగా ఎరిగిన వాళ్ళు, వీళ్ళందరే ఏమీ చేయటం చేతగాక వెనక కూర్చుంటే నువ్వెందుకు ముందుకు పోతానంటున్నావు? ఇప్పుడు మనం అనుకోవచ్చు, చూడండి, విద్య నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో యుద్ధాలు జరిగించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో యుద్ధాలలో పోరాడి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ గొల్లియాతును చూసి ఒక్కడు కూడా యుద్ధంలో ముందుకు అడుగేయలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడమ్మా? యుద్ధంలో ముందుకు అడిగేయలేకపోతున్నాడు. కారణం భయం. కారణం ఏంటి? భయం. ఎందుకు భయం? భయం దేనికి? ఇప్పుడు చెప్పాలి, భయం దేనికి? ఇక్కడ భయం దేనికంటే, యుద్ధంలో ఓడిపోతే సత్యపాలన ఇది పెద్ద విషయం కాదు. ఇక్కడ భయం దేనికంటే, నేను ఓడిపోతే నాతోటి ఇశ్రాయేలీలందరూ ఫిలిష్తీయులకు బానిసలు కావాలి. అది మెయిన్. నా ఒక్కడితో పోతే పర్లా, నేను ఓడిపోతే ఇశ్రాయేలీలందరూ కూడా ఏం కావాలి? ఫిలిష్తీయులకు బానిసలు కావాలి. కాబట్టి యుద్ధ రంగంలోనికి రొమ్ము చించుకొని ముందుకెళ్ళేవాడు ఒకడు లేడు. అందరూ గొల్లియాతును చూసి భయపడి రావటమే, గొల్లియాతును చూసి భయపడి రావటమే. 40 రాత్రులు 40 పగుళ్ళు వాడు శబ్దం చేస్తూ తిరుగుతున్నా ఒక్కడు కూడా రోషము కలిగి ముందుకు వచ్చిన వాడు లేడు. ఆ సమయంలో దావీదు వచ్చాడు, సౌలుతో చెప్తున్నాడు, అయ్యా నేను వెళతానయ్యా యుద్ధానికి. ఏమంటున్నాడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఆ మాట చాలా చక్కగా రాయబడి ఉంటుంది. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చివరి భాగం నేను చదువుతాను చూడండి. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో ఆయనను. ఎవరు పొమ్మంటున్నాడు? సౌలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో యుద్ధానికి నేను వెళతానని దావీదు సౌలు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు సౌలు అన్నాడు, ఎందుకు వెళ్తావు? యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు అందరూ భయపడ్డారు, యుద్ధంలో ఆయుధేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదు. ఖడ్గంతో విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదు. ప్రతి వాడు ఎన్నో యుద్ధాలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కరి వల్ల కాలేదు. నువ్వెలా యుద్ధం చేద్దామంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు తెలుసా? బాధల గురించి చెప్పటంలా, ఓడిపోయిన వాటి గురించి చెప్పటంలా, సమస్యల గురించి చెప్పటంలా. ఇదిగో నా తండ్రికి 8 మంది కొడుకులైతే ఆ 7 మొత్తాన్ని బాగా చూసుకున్నాడు, నన్ను ఒక్కరిని ఇబ్బందులు పెట్టాడని ఇవన్నీ చెప్పటంలా. మా అన్నోళ్ళందరికీ మంచి మంచి సౌకర్యాలు కలిగాయి, నాకు మాత్రం గొర్రెలు కాచుకుంటూ ఆ యొక్క కొండల మీద కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ కొండలలో ఎర్ర టెండలో తిరిగానని ఇవేమి చెప్పలా. ఒకటే చెప్పాడు, అయ్యా నా దేవుడు ఎలాంటివాడు తెలుసా? నా తండ్రి దగ్గర నన్ను పనికిరానివాడిగా చేసినవాడు కాదు నా దేవుడు. నా దేవుడు ఎలాంటివాడు తెలుసా? అందరిలో నన్ను తక్కువ వాడిగా చేసినవాడు కాదు నా దేవుడు. నా దేవుడు ఎలాంటివాడు తెలుసా? ఒకప్పుడు నేను నా తండ్రి మందను మేపుచుండగా ఎలుగుబట్టు వచ్చింది, ఎలుగుబట్టు చేతిలో నుంచి నన్ను తప్పించాడే నా దేవుడు. ఆమేన్. ఏం గుర్తుపెట్టుకున్నాడు? ఎలుగుబట్టుని చంపించాడు నా చేత. ఇది గుర్తుపెట్టుకున్నాడు. అయ్యా నా బాధల గురించి చెప్పుకుంటాను, నా కష్టాల గురించి చెప్పుకుంటాను. పొద్దున్న లేస్తే ఆ భుజాన సద్ది మొడ కట్టుకొని ఆ ముళ్ళు దొరుకుని వెళ్ళిపోవాలి, ఏదిరా నా బతుకని ఈ కాదు గుర్తుపెట్టుకుంది. ఇన్ని రోజుల్లో జరిగింది ఈ గుర్తుపెట్టుకోవాలా. ఏం గుర్తుపెట్టుకున్నాడంటే, ఎలుగుబంటి నుంచి నన్ను తప్పించాడు నా దేవుడు. మరలా ఒకరోజు నేను అలాగనే మందని వెపుచుంటే సింహం వచ్చింది. ఈ సింహంతో కూడా యుద్ధం చేసి నేను గెలిచానంటే ఇది నా గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? నా దేవుడి గొప్పతనం. ఏమంటున్నాడు? సింహం నోటి నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పించాడు. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకున్నాడు ఆయన? ఎలుగుబంటుని సింహాన్ని
దేవుడు నా చేత తప్పించాడు ఈ గుర్తు పెట్టుకున్నాడు. కానీ అయ్యా నేను ఏంటి పనికిరానోడని మా నాన్న తీసుకెళ్ళి నన్ను అక్కడ గొర్రెలు కాసుకోమన్నాడు, నా వల్ల ఉపయోగం లేదని చెప్పి ఎందుకు పుట్టారని నన్ను తిట్టాడు, ఈ గుర్తు పెట్టుకోలేదు. మన జీవితంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది దేవుడు చేసిన మంచే, దేవుడు చేసినటువంటి మంచే గుర్తు పెట్టుకోవాలి. కానీ మనకు వచ్చిన కష్టాలు గుర్తు పెట్టుకోకూడదు, మనకు వచ్చిన సమస్యలు గుర్తు పెట్టుకోకూడదు, మనకున్న శ్రమలు గుర్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, ప్రారంభంలో చెప్పాను, మనకున్న సమస్యలను మనకున్న బాధలను ఇసుక మీద రాసుకోమని చెప్పాను. ఎందుకు? ఇసుక మీద రాసుకుంటే ఏదో ఒక రోజు చెడిపోతాయిగా, ఉంటాయి అశాశ్వత కాలము. కానీ మంచి మాత్రము నీకు కలిగిన విలువ, నీకు కలిగిన జయం మాత్రము, నీకు కలిగిన ఆశీర్వాదం మాత్రము బండ మీద రాసి పెట్టుకోవాలి. వానలు వచ్చిన వాన వచ్చిన ఆ బండ మీద రాసింది ఎప్పటికీ చెదిరిపోదు. నేను గుర్తుపెట్టుకున్నాడు. నా కష్టాల గురించి చెప్పట్లైనా, నా బాధల గురించి చెప్పట్లైనా, నా సమస్యల గురించి చెప్పుకోవటంలా, నా దేవుడు నన్ను రక్షించాడయ్యా, ఎలుగుబంటి నోటి నుండి రప్పించాడు, సింహం నోటి నుండి తప్పించాడు. ఆఫ్టర్ ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత నీకున్న వెనక దేవుడు నీకు చేసిన మంచి గురించి తలుసుకుంటే ఇప్పుడున్న సమస్యలు ఎంత నీ జీవితం ఆఫ్టర్. మనం ఏమనుకుంటాం, 4 రోజులు మంచిగా జీవితం సాగితే 5వ రోజు మళ్ళీ సమస్య వచ్చేస్తుంది, రాకుండా ఏమైనా ఉంటుందా? నిజంగా మనం అందరం చెప్తున్నా, బాగా గమనించి ఆలోచించండి. నా జీవితంలో ఎంతవరకు నాకు సమస్య లేని వాళ్ళు ఉన్నామని ఎవరైనా ఉన్నామా? అందరం సంతోషంగా ఉన్న వాళ్ళు ఉంటున్నామా? సంతోషం 2 రోజులు ఉంటే 3వ రోజు వద్దన్నా ఏడిపోతుంది. అది నువ్వేం పిలవాల్సిన పనిలే, అదే వస్తున్నది ఆటోమేటిక్గా. దుఃఖం 2 రోజులు ఉంటే 3వ రోజు మళ్ళా సంతోషం ఉంటుంది. ఇది మిళితమైంది మానవ జీవితం. సుఖ దుఃఖాల మధ్య మిళితమైంది మానవ జీవితం. సంతోషాలు గుర్తుపెట్టుకున్నాడు కానీ బాధను మాత్రము దావీదు. ఈరోజు మనమేం గుర్తుపెట్టుకుంటాం? బాధను గుర్తుపెట్టుకుంటాం. బాధలను గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. సంతోషాలను గుర్తుపెట్టుకో. దుఃఖాలను గుర్తుపెట్టుకోవాల్సింది విజయాలను గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే విజయాలను గుర్తుపెట్టుకుంటావో అప్పుడు నీ జీవితంలో అపజయం అనే పేరే నీకు రాదు. ఇప్పుడు వెంటనే సౌలు అంటున్నాడు, రాజు అంటున్నాడు, అవునా ఇదిగో ఎలుగుబంటిని చంపావా, సింహాన్ని చంపావా, అయితే యుద్ధ నైపుణ్యం లేకపోయినా, ఎప్పుడు కూడా యుద్ధం చేయకపోయినా ఇప్పుడే నువ్వు గొల్యాతు మీదకి యుద్ధానికి పో అన్నాడు. ఈరోజు నువ్వు యుద్ధానికి పోవాలంటే నీకు ఉండాల్సింది నీ జీవితంలో జరిగినటువంటి విజయాలు గుర్తుకు రావాలి నీకు. ఆ రోజు అంత పెద్ద సమస్యను ఎదిరించిన నేను, ఆ రోజు అంత పెద్ద బాధను తట్టుకున్న నేను, ఆ రోజు అంత ఇరకాటంలో నుంచి బయటకు వచ్చిన నేను, ఈరోజు నా దేవుడు ఎందుకు దీని నుంచి నన్ను తప్పించడం? ఎక్కడ కాలు పెట్టారమ్మా ఆ యోధులు? వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టారు. అంటే వాళ్ళ మెడల మీద కాలు పెట్టాడు. ఎందుకంటే చూడండి, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, మీ అందరికి అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తాను. రోమిలకు రాసిన పత్రికలో నుంచి అనుకుంటాను. రోమిలకు రాసిన పత్రిక 16:20 చదువుతా చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నీకు తోడై ఉండును గాక. సాతానుడు ఏం చేశాడంట? మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎక్కడున్నాడు? మన పాదాల కింద ఉన్నాడు వాడు. పాదాల కింద వాడిని ఉంచుకొని వాడిని శిరస్సు మీద మనం పాదం పెట్టి వాడిని తొక్కాలి. మనము వాడిని తీసుకొచ్చామంటే వాడు మనం తొక్కాలి. ఈరోజు అదే జరిగింది. ఇదిగో ఈ యోధులు పిలిపించి ఈ యొక్క రాజులు మెడల మీద మీ పాదములు ఉంచమని చెప్పగానే వాళ్ళందరూ వాళ్ళ మెడల మీద పాదములు ఉంచితే ఇప్పుడు చెప్తున్నాడు యెహోషువ వాళ్ళందరికీ, మీరు ఏ స్థలంలోనికి, ఏ ప్రాంతంలోనికి, ఏ ప్రదేశంలోనికి, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా దేవుడు మీకు విజయమే చేకూరుస్తాడు, కానీ అపజయం అనేది మీకు రానే రాదు. ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఎక్కడికి వెళ్ళినాడంటే
అక్కడికి వచ్చిన తర్వాత అలా అన్నారు, అంటే మా జీవితం నీకు యుద్ధాలు కాబట్టి ఇప్పుడు పొయ్యేయన్నీ కూడా ఏంటి, ఇప్పుడే ప్రారంభం, పొయ్యేంత యుద్ధమే. అందుకే ప్రతి మనిషి జీవితంలో ఏమంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో, మీలో యుద్ధములు పోరాటములు. ఏంటి అంట? యుద్ధములు పోరాటములు. అదే యోగు ప్రార్థన అంటాడు 7:1 నరుని జీవిత కాలము యుద్ధ పోరాటములతో కూడింది కాదా. నరుని జీవిత కాలం అంట యుద్ధ దినమని. అందుకే చూడండి, ప్రతిరోజు ప్రారంభం నువ్వు దేంతో ప్రారంభిస్తావు? నీ యొక్క దినాన్ని యుద్ధంతో ప్రారంభిస్తావు. ఉదయాన్నే లెయ్యాలని నీ మనసు తపన చెందుతుంటే, వద్దని నీ శరీరం తపన చెందుతుంది. అక్కడ ప్రారంభమవుతుంది యుద్ధం. అక్కడ లేచిన తర్వాత ప్రార్థన చెయ్యాలని నీ మనసు తపన చెందుతుంటే, తర్వాత చేసుకుందామని నీ శరీరం తపన చెంది ప్రార్థన చెయ్యాలో వద్దనే దగ్గర ప్రారంభమవుతుంది మళ్ళా యుద్ధం. ఆ నుంచి నువ్వు పోటీ పెట్టుకుంటూ పోతే ఈ యుద్ధంలో నీ మీద నువ్వు గెలిచి, తర్వాత నీ కుటుంబంలో వాళ్ళ మీద గెలిచి, తర్వాత నీ ఇరుగు పొరుగు వాళ్ళతో గెలిచి, చివరికి అందరినీ గెలిచిన తర్వాత నువ్వు నీ విజయం చేకూరిస్తే, నిన్ను ఓడించడానికి అపవాది పెట్టినటువంటి పన్నాగాలు ఎన్నో కదా. మీరు ప్రార్థన చేసుకోవాలని సిద్ధమవుతుంటే ఈ పక్క నుంచి ఒక నుంచి పిలుస్తారు, ఏం చేస్తున్నావు ఇంకా. ఇప్పుడు ఏళ్ళతో మాట్లాడాలని తెలియదు, ఇప్పుడు ఇటువలగా సాగిపోవాలో తెలియదు, ఎవరిని గెలవాలో, ఎవరిని ఓడించాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ తగ్గాలో మనకు అర్థం కాక, ప్రభువా నాకే ఎందుకు ఈ కష్టాలని దేవుడికి అప్పచెప్పుకొని వెళ్ళిపోయే రోజుల్లోనే ఉన్నారు ఇంకా అందరూ. మీరు కావాలని చూడండి, పొద్దుగూకుడు వారికి ఎంత దూరం కూర్చున్నా మిమ్మల్ని పిలిచే వాళ్ళు లేరు, ఎంత టైం నువ్వు టీవీ చూస్తా నిన్ను అడిగే వాళ్ళు లేరు. 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేద్దామని కానీ ఇటు పక్క నుంచి భర్త, ఇటు పక్క నుంచి భార్య, ఇటు పక్క నుంచి పిల్లలు, ఇటు పక్క నుంచి తల్లిదండ్రులు వచ్చి పోటీ చేస్తుంటారు. ఏది నీ క్వాలిటీలో పొద్దుగూకుడు? 10 నిమిషాలు ప్రార్థన నువ్వు చేసుకోవాలంటేనే నీకు నీ యొక్క ఇంట్లో వాళ్ళు కూడా నీకు సహకరించిన రోజుల్లో ఉన్నారు. అందుకని ఏమన్నారు తెలుసా, మీలో యుద్ధములు పోరాటాలు, భర్తతో భార్యకు, భార్యతో భర్తకు తెలియని యుద్ధం, కంటికి కనపడని యుద్ధం. ఇది ఆయుధాలు లేని, అపవాదితో సంబంధం లేని ఒక రకమైన యుద్ధం. యుద్ధం ఎలా ఉంటుందంటే, నువ్వు కావాలంటే వాడు వద్దంటాడు, వాడు కావాలంటే నువ్వు వద్దనే యుద్ధం. దీంట్లో గెలవాలో ఓడిపోవాలో అర్థం కాదు. అందుకని ఏమన్నాడు తెలుసా, మీరు ఇక నుంచి మీ ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఏ ప్రదేశంలోనైనను, ఏ స్థలంలోనైనను, ఏ ప్రాంతంలోనైనను మీకు శత్రువులు ఎదురుపడితే వాళ్ళని మీరు ఓడిస్తారే గాని వాళ్ళ చేతిలో మీరు ఓడిపోరు. అది దేవుడు తోడుంటే నీకు జరగాల్సింది. అక్కడ అదే చెప్పాడు, దేవుడు తోడుంటే మీకు జరగాల్సింది అదే. కావాలంటే చూడండి, చిన్న సమస్య పెద్ద సమస్యగా తీసుకొని యుద్ధాలు పోరాటాలు చేసుకుంటున్నారు. చిన్నవి, కానీ చిన్న సమస్య ఏమైపోయింది, ఇప్పుడు పెద్దదిగా అయిపోయింది. కారణం ఏమిటంటే దేవుని యొక్క తోడు నీకు లేకపోవటమే. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఇదిగో సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి తప్పించాడు. ఇంతకుముందు ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత పెద్ద పోరాటంలో నుంచి నిన్ను తప్పించాడు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఉన్నది పెద్ద సమస్య. మరి అదే గెలిపించింది దేవుడికి గెలిపేయలేదా? గెలిపిస్తాడు. కానీ నువ్వు అనుకుంటావు, ఎందుకయ్యా మరి నాకే వస్తున్నాయి సమస్యలు అంటే, నీకే వస్తాయి, ఎవరికి రా. ఎవరికంట? నీకే. నిన్నే యుద్ధంలోనే పంపించేది. ఎవరిని పంపాడు? ఎందుకంటే నీవు తనకు నచ్చిన ఇష్టమైన బిడ్డవు. నీవు తనకు నచ్చిన ఇష్టమైన బిడ్డవు. నువ్వు తనకు నచ్చిన ఇష్టమైన బిడ్డవు కనుక అపవాదిగా వెళ్ళి దేవుడితో మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా, ఇదిగో నీవు సమస్తమును నీ బిడ్డకి ఇచ్చావు కాబట్టి నీ మీద భక్తి కలిగి ఉన్నాడు, కానీ ఏ ఒక్కటి తీసేసి నీ మీద భక్తి కలిగి ఉన్నాడు. యోబు ఇష్టమైనవాడా, దేవునికి ఇష్టం కానివాడా? ఇష్టమైన వాడి మీద యుద్ధాలు జరుగుతాయి. ఇష్టమైన వాడితోనే వాడి పంతాలు పెట్టుకుంటారు. నేను దేవుడికి ఇష్టంగా ఉంటే, నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే, నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే నీ జీవితంలోనే లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఒక్క దాన్ని దాటి మరో దిక్కు పోతే అక్కడ ఒక సమస్య, అది దాటి మరో దిక్కు పోతే అక్కడ ఒక సమస్య. ఏంటిరా ఈ సమస్యలు అసలు ఎందుకునంటే, ఎందుకని కాదు, దేవుడు నిన్ను పరీక్షించి పరిశుద్ధంగా నిలబెట్టాలనుకున్నాడు. యోబు జీవితం మనందరికీ తెలుసు కదా. ఒక్కరోజు తనకు పుట్టిన 10 మంది బిడ్డలు వేరు,
చచ్చిపోయారు. ఒక్కరోజు 10 మంది పిల్లలు చచ్చిపోతే ఎట్లా ఉంటుందమ్మా? ఒకే రోజు 10 మంది పిల్లల యొక్క బాడీలు తీసుకొచ్చి ఆ చాప మీద ఇక్కడ ఆ యొక్క ఇంటి దగ్గర లేదా ఒక నేల మీద పరిస్తే ఆ నేల మీద పరిచినటువంటి ఆ శవాల మీద తెల్లగొడలు కప్పితే ఆ 10 మందిని చూసినప్పుడు కళ్ళకి నీలాగుతే తట్టుకోగలను చెప్పండి? అసలు ఎందుకులా నాకు ఈ బతుకు? అసలు ఏం చేశాను? నేను చచ్చిపోయి వాళ్ళున్నా బాగున్నా అనుకుంటాం. అప్పుడు 10 మంది ఒక పక్క చచ్చిపోయారు. మరో పక్క చూస్తే తనకున్న ఆస్తి, ఐశ్వర్యం, సంపద, తనకున్న ఆ యొక్క సంపద మొత్తము, ఆ పశువులు కానీ, ఎద్దులు కానీ, గాడిదలు కానీ మొత్తము మరో దినాన చనిపోయారు. ఇటు పక్క ఉన్న పొలమంతా తెగులు వచ్చి నాశనం అయిపోయింది. ఇదిగో 2 రోజుల ముందు చూస్తేనేమో 1000 కోట్లకు ఉన్నటువంటి యోబు, 2 రోజుల తర్వాత చూస్తేనేమో తినటానికి తిండి లేని యోబు. ఎలా ఉంది జీవితం? 2 రోజుల ముందే 1000 కోట్లు ఉన్నాయి, బంగారం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, 10 మంది పిల్లలు ఉన్నారు, సంపద ఉంది, ఎంతో కావాల్సినంత విలువ కలిగినటువంటి ధాన్యం ఉంది, దైవ నైవేద్యం ఉన్నది. 2 రోజుల తర్వాత ఏమీ లేకుండా ఒక పక్కన దెబ్బలో కూర్చొని తన యొక్క చెలపెక్కలు తీసుకొని ఆ కొళ్ళలను గోపుకుంటున్న యోబు కనపడుతున్నాడు. ఒక్క రోజులో ఉన్నదంతా పోయిందంటే దీన్ని ఏమనాలి? దరిద్రం అనాలా, లేకపోతే శాపం అనాలా? ఆలోచించండి. ఒక్క రోజులో మొత్తం పోయింది. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పనులు పోయారు, చుట్టుపక్కల ఉన్న సంపద పోయింది, ఇలువించేవాడు లేడు, దగ్గరికి వచ్చి ఎవరైనా పిలుద్దామంటే పలికేవాళ్ళు లేరు. ఒక పక్కన కట్టుకున్న భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒంటరిగా నిలబడ్డ యోబు ఏమని ప్రశ్నించాలి దేవుణ్ణి? ఏందయ్యా ఒక్క పిల్లోని కూడా ఉంచొచ్చు కదా, ఏందయ్యా కనీసం ఒక 10 ఎకరాలు పోతే పోతే ఒక 2 ఎకరాలు ఉంచొచ్చు కదా, అన్ని ఆవులు చచ్చిపోతే ఒక ఆవు పిల్లని ఉంచొచ్చు కదా. కానీ ఒక్కటి చివరికి తను దిగంబరిగా ఉండి ఒక పక్కన కూర్చొని తన యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క కులుపులను గోపుకుంటూ, తన శరీరం మీద ఉన్నటువంటి ఆ బాధను తలుచుకుంటూ ప్రభువా అని దేవుడిని నిందించకుండా దేవుడిని స్తుతిస్తున్నాడే కానీ ఒక్క మాట అయినా అనలేదు. మనకు దీవెనలు వస్తేనేమో యేసు ప్రభువుకు వందనాలు, స్తోత్రాలు అంటాము. వద్దన్నా కూడా ఆయన కోసం చేదేంట తెస్తుంటాము. ఒక్క నష్టం వస్తే మాత్రం దేవుడి మీద అడుగేస్తాము. నష్టాలు రాకూడదు మనకు. యోగుకు మరి ఎన్ని నష్టాలు వచ్చాయి? ఒక్కరోజే అది అంతా జరిగింది. అంతా ఒక 4 రోజులలో మొత్తం జరిగిపోయింది. 4 రోజుల ముందు కోటేశ్వరుడు, 4 రోజుల తర్వాత అడుక్కునేవాడు అయిపోయాడు యోగు. ఇప్పుడు భార్య అంటుందో, ఏ దేవుడయ్యా నీ దేవుడు, దూషించి చచ్చిపోరాదా? ఈరోజు మన జీవితాల్లో మనములు కూడా అలాగనే అంటున్నారు. అనొచ్చు, ఏం చేశారు నీ దేవుడు? నువ్వు ప్రార్థన పోతున్న పొద్దుగుకులు, నీ పిల్లల భౌతికులు మార్చాడా, నీ కుటుంబం మార్చాడు, అసలు నీ జీవితం మారిందో చెప్పు. అవును మరి, అప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఎవరు? అమ్మే ఎవరు గుర్తు రావాలి? యోబు గుర్తుకు రావాలి. యోబుడు కూడా ఇలాగనే అన్నాడు తన భార్య, ఈరోజు నా భర్త కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా తల్లిదండ్రులు కానీ నన్ను అంటున్నారంటే నన్ను కూడా దేవుడు పరీక్షలో నిలబెట్టాడు. ఇప్పుడు నేను నిలబడాలి, ఇలా ఓడిపోతే నేను ఓడిపోతాను, ఇప్పుడు నిలబడాలి. అప్పుడు అనుకుంటావు, అప్పుడే నువ్వు అనాల్సిన దేవులాగా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఇంకా ఊపిరి ఉంది కదా అని. ఊపిరి ఉన్నదంటే నీ జీవితంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు అనుకోని విధంగా, ఎవరు కూడా నీ దగ్గరికి రాని విధంగా ఒక్కసారిగా నేను గొప్పవాడిగా చేసే జీవితం నీకు ఇస్తాడు. అది అనుభవించడానికి నేను చనిపోయాను. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఊపిరి ఉన్నది కదా, కానీ చిన్న వాటి కూడా భయపడ్డ వాళ్ళకు పెద్దది కలవలేదు. నిజంగా అప్పుడు నేను ఈ యొక్క సందర్భాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, శత్రువులు దొరికితే చంపేసి వదిలేయాలి, కానీ వాళ్ళ మెడల మీద ఇలా కాళ్ళు పెట్టమన్నాడు. అసలు ఎందుకు ఇలా పెట్టమన్నాడంటే నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, శత్రువు ఎప్పుడు ఉండవలసింది నీ కాళ్ళ కింద మాత్రమే కానీ నీ పక్కన కాదు, నీ కాళ్ళ కింద. ఇప్పుడు యోబు కాళ్ళ కింద ఉన్నాడా శత్రువు? యోబు పక్కన ఉన్నాడా? యోబు కాళ్ళ కింద ఉన్నాడు. యోబు కాళ్ళ కింద ఉన్నటువంటి శత్రువు ఏమంటున్నాడంటే, నీకున్నదంతా తీసేస్తాను, నీ కాళ్ళ కింద నుంచి నన్ను నీ నెత్తిని పెట్టుకో, మొత్తం ఇస్తానన్నాడు. నువ్వు ఏమి ఇవ్వకపోయినా, అవసరమైతే
రోజుకు ఒక ఇంటికి పోయి అడుక్కొని అనేది తింటా కానీ నిన్ను మాత్రం నా నెత్తిని పెట్టుకొని అన్నాడు అయ్యో. ఈరోజు నువ్వు, ఈరోజు నేను ఈ కష్టాల నుంచి ఎట్టగొట్టి తప్పించుకుంటే చాలు ప్రభు, ఆ తర్వాత చూసుకోవచ్చు. కష్టాలు రాకపోతే నువ్వు క్రైస్తవుడివి కావు, సమస్యలు రాకపోతే నువ్వు క్రైస్తవుడివి కావు. అప్పుడప్పుడు అనుకుంటాం చిన్న సమస్య, ఈ సమస్య దాటి బయటకు వచ్చి అమ్మయ్యా అనే లోపు ఒక సమస్య ఉంటుంది. అమ్మయ్య ఇది కూడా దాటి బయటకు వచ్చే ఇంకా ప్రశాంతత అంటే ఎవరు చెప్పారు? మళ్ళా ఇంకొక నుంచి మూడుకుంటుంది. ఏదిరా ఈ గోడంటే భూమి మీద నరుల కాలము. ఏ కాలము? యుద్ధ కాలము. ఇది యుద్ధ కాలము. యుద్ధ కాలంలో ఉన్న మనము యుద్ధములు చేస్తూ ముందుకు సాగాలి కానీ యుద్ధ రంగంలోనికి దిగిన తర్వాత ఎడుగడుగు వేయకూడదు. అందుకనే అపవాది సమయం కొంచెమే బహుక్రోధం గలవాడి ఎవరిని మింగుతున్నని వెతుకుచూ తిరుగుచూ భూమి మీద అటు ఇటు తిరుగుతుంటే వాడి కంట నువ్వు నేను పడ్డాం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. మన దేవుడు మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. మన దేవుడు మన మీద విశ్వాసం పెట్టుకున్నాడు. మన దేవుడు మనల్ని గొప్పగా చెప్పుకున్నాడు. మన గురించి ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క పరలోకములు, ఆ సభలు మన గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడితే వాడికి నచ్చక వెంటనే వచ్చాడు నిన్ను నన్ను పాడు చేయడానికి. అక్కడికి ఇప్పుడు అంటున్నాడు యెహోషువ, మీరు ఎవరు కూడా ఏ విషయంలో కూడా భయపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏడున్నారు? నీ కాళ్ళ కింద ఉన్నారు. కాళ్ళ కింద ఉన్నాడు భయపడతావు? శత్రువును నీ కాళ్ళ కింద చితక దొరికించాడు. ఇక్కడ నువ్వెందుకు భయపడేది? అందుకని మీరు అందరూ చూడండి, ఈరోజు బుధవారం కనుకోండి, 2026 సంవత్సరం కదా, 2వ మాసం కదా. ఇదిగో రేపు పొద్దున మీరు ప్రారంభించండి. దేవుడు మళ్ళీ ఆయుష్ మనకు పొడిగిస్తే రేపు పొద్దున్న లేచి చూడండి, యుద్ధం నీలో ప్రారంభం కావుతుంది. ప్రతిరోజు యుద్ధం. ఏ రోజు ముగుస్తుందంటే మనము ముగిసేంత వరకు ఇది ముగుస్తుంది. ఆ యొక్క సింహం నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుంచి బయటకు నన్ను తీసుకొచ్చిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి అంతా అని దావీదు యుద్ధం లేని గొలియాతును కొట్టిన తర్వాత దావీదుని ఏం చేశారమ్మ దేవుడు? ఆమేన్. ఎంతగా హెచ్చించుటకు నా కుటుంబమును నేను ఏ పాటి వాడిని ప్రభుని దినవృత్తాంతముల గ్రంథంలో రాస్తాడు. ఎంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది? అసలు నేను లెక్కలో ఎన్నిక లేని నన్ను ఎంత గొప్పగా హెచ్చించావంటే నువ్వు నా మీద విశ్వాసం ఇచ్చావు కనుక నేను ఎంత గొప్ప స్థితిలోనికి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత, గొప్ప స్థితిలోకి వచ్చిన తర్వాత యుద్ధాలు జరిగాయా జరగలేదా? ఆమేన్. ఎవరి ద్వారా వచ్చిన యుద్ధము? ఎవరి ద్వారా వచ్చిన యుద్ధాలు? తన కొడుకే, తన కుమారుడే తన మీద ఎదురు తిరుగుతున్నాడు. తన భార్యలే తన మీద ఎదురు తిరుగుతున్నారు. తన బంధువులే తన మీద ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా నమ్మాలి? ఈరోజు నీ జీవితంలో చెప్తున్నాను చూడండి, ఇది నీవు నేను మన యొక్క పరలోకం కొరకు మనం కట్టుకుంటున్న జీవితం. ఈ జీవితంలో నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ బంధువులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, చివరికి నీ శరీరమైనా నీ మీద ఎదురు తిరిగి నేను యుద్ధంలో ఓడిపోయేటట్టుగా చేస్తుంది. కానీ నువ్వు ఓడిపోక ఎల్లప్పుడూ ఏం చేయాలి? విజయముతో ముందుకు సాగాలంటే నీకొక్కటే ఒకటి గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? వాడున్నది నా పాదాల కింద, నాకెందుకు భయం? భయపడ్డ మనకి ఏమవుతుంది తెలుసా? భయపడితే ఏమవుతుంది? చిన్న కప్పని చూసుకుంటూ ఉడికేస్తుంది భయపడితే. అంటే భయపడే వాళ్ళు చూస్తారు కానీ ఇంతదే కప్ప పిల్ల, ఇంతదే పురుగు, బియ్యంలో పురుగు ఇంతదే, దాన్ని చూసుకోవడం పరుగు. నువ్వు భయపడుతున్నావు. భయపడితే నేను భయపెడుతూనే ఉంటుంది అది. అదే నువ్వు ఒక్కసారి దాన్ని గెలిస్తే నిన్ను చూసి అది ఏమవుద్ది? అప్పుడప్పుడు చూస్తున్నారు మీరు ఎక్కడన్నా పని పోయినప్పుడు, ఎవరైనా పోయినప్పుడు ఏదన్నా పందులు కానీ లేకపోతే వస్తుంటాయి, మీరు కుక్కలు వస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తారు? మీరు పరుగు చేస్తుంటే మీ అమ్మడి పడతాయి. గట్టి కర్ర తీసుకుని ఒక్క దెబ్బ కొడితే ఏం చేస్తాయి? ఇంకోసారి నేను చూడగానే ఎందుకు వాళ్ళ చేతిలో కర్రని కొడతారని పారిపోద్ది. అలాగే సమస్య నీ దగ్గరకు వస్తే సమస్య నిన్ను చూసి భయపడాలి కానీ సమస్యను చూసి నువ్వు భయపడకూడదు. నేను ఓడిపోతాను, నేను చచ్చిపోతాను, నేను అజ్జాత, నువ్వు చచ్చిపోతే సమస్య ఆగిపోతా?
నువ్వు చచ్చిపోతే సమస్య అయిపోతుంది చెప్పండి. నేను వెళ్ళిపోతే మన సమస్య అయిపోద్ది. యుద్ధంలో నువ్వు నిలబడి గెలవాలి కానీ ఎక్కడ వెనుకడుగు వేయకూడదు. ఆ గెలవటానికి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఒక ఆయుధమే ప్రార్థన, విశ్వాసం ఆయుధం. ప్రార్థన చేయి, విశ్వాసంతో నిలబడు. యోబు భార్య వెళ్ళిపోయినా యోబు ప్రార్థన చేశాడు, విశ్వాసంలో నిలబడ్డాడు. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని అన్నాడు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో మరలా 200 ఆశీర్వాదం ఏర్పించాడు. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిత్య పరలోకంలో నువ్వు నిలబడాలంటే ఈ భూమి మీద మానవ జీవితం యుద్ధ జీవితము. ఈ యుద్ధ జీవితంలో నువ్వు పోరాడాలి, గెలవాలి, ఓడించాలి. ఆ శత్రువుని నీ పాదాల కింద నిలబెట్టుకొని నువ్వు దేవుని రాజ్యంలో నిలబడాలి. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రార్థనకు అనుగ్రహించును కాక. ఆమేన్. అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం.